ఇంత అందంగా ఉంటుందా ఈ లోకం, ఎన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదవ్ వాసవి. అండ్ మీ అందరికీ తెలుసు నేను ఉమాన్ అనే ప్లేస్లో మస్కట్లో ఉంటానని. అయితే మేము మస్కట్ అయితే వేకెట్ చేసి వెళ్తున్నాము. ఇంకా మస్కట్ వదిలేసి వెళ్తున్నాము కాబట్టి మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 2 days ఉందామని, వాళ్ళ ఇంట్లో వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. అయితే మా ఫ్రెండ్ వచ్చేసి తను ఒక తమిళనాడు అమ్మాయి అన్నమాట. తనకి తమిళే వచ్చు అండ్ నాకు మాత్రం తెలుగు ఒక్కటే వచ్చు అండ్ ఇంగ్లీష్ కూడా వచ్చు. తనకు కూడా ఇంగ్లీష్ వచ్చు అన్నమాట. అయితే మేము ఇంకా అలాగే కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా తను వాళ్ళ సైడ్ స్పెషల్ అనేది ఒక ఐటెం అయితే చేసి పెడతానని చెప్పింది. యాక్చువల్లీ మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలా తను అదే ఆర్డర్ చేస్తుంది. మేము తింటే చాలా బాగుందని చెప్పాము. తను వచ్చేసి తను చాలా గుర్తుపెట్టుకుందన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వస్తున్నాము అని చెప్పగానే ఆ డిషే తను ముందే ప్రిపేర్ చేసింది బ్యాటర్. ఇదేంటంటే ఈ డిష్ ఈ మధ్యలో హైదరాబాద్లో చాలా వరకు సేల్ చేస్తున్నారు రెస్టారెంట్స్లో. అది వచ్చేసి ఆపం అన్నమాట. తను మాత్రం చాలా బాగా చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఒకరోజు నేను తన నుంచి రెసిపీ అడిగి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నాకైతే చాలా ఇష్టం. తను ఇదివరకు కూడా నాకు ఒకసారి చేసి చూపించింది, కానీ నేను అప్పుడు వీడియో తీయలేదు. ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది. తను చేస్తుంది కదా, నేను కూడా చేద్దాము అనేసి ఒకసారి అయితే తను ఎలా చేస్తుందో చూసి నేను కూడా చేద్దామని చెప్పి ట్రై చేశాను. చూడండి నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను. ముందైతే తను ఎలా చేస్తుంది చూస్తున్నారు కదా. చాలా ఈజీ అనిపిస్తుంది ఇలా చూస్తుంటే, కానీ నేను ట్రై చేసినప్పుడు మాత్రం నాకు సైడ్లో కాలినట్టుగా అనిపించింది. చూడండి నేనైతే ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఆపం వేయడానికి ఆ బౌల్ని ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు నేను కూడా ఇలా తిరుగుతూ ఉన్నాను. మా హస్బెండ్ అది చూసి ఇంక నుంచి చాలా కామెంట్ చేస్తున్నారు, అది ఆపం తిప్పాలి నువ్వు తిరగొద్దు అలా అని చెప్పేసి. నేనైతే తనంత ఎక్స్పర్ట్ కాదు కానీ బాగానే వేశాను. అండ్ తనైతే ఆపం చేయడానికి ముందు రోజే బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుందనమాట. మనం ఇడ్లీకి ఎలా ఫర్మెంట్ చేస్తామో అలాగే. అండ్ ఇక్కడైతే మేము చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆపం చేస్తూ. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, నేను చేసిన ఆపంలోకి సైడ్కి అయితే మాడిపోయింది. ఇంకా నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ మేము వచ్చేలోపే తను బ్యాటర్ ప్రిపేర్ చేసింది కాబట్టి తను నెక్స్ట్ రోజు మేము వచ్చాక కోకోనట్స్ ఒక 3-4 కోకోనట్స్ తీసుకొని దాని నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి అందులో బెల్లం మిక్స్ చేసింది. ముందే మిక్స్ చేసి ఇలాచీ వేసింది. మళ్ళీ ఇంకొక 2 minutes పొయ్యి మీద పెట్టేసి మిల్క్ అనేది కొంచెం బాయిల్ చేసింది అంతే. ఎక్కువసేపు మనం చేసామనుకో ఆ పాలు అనేవి విరిగిపోతాయి. అలా కాకుండా చూసుకుంటూ చేసుకోవాలి ఆ పాలని, లేకపోతే మొత్తం విరిగిపోతాయి. ఇంకా ఆ పాల కాంబినేషన్తో అంటే కొబ్బరి పాల కాంబినేషన్ విత్ ఆపం పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఇంకా ఆపంకి అయితే కర్రీ కూడా పెట్టుకోవచ్చంట. నేనైతే ఇలా కొబ్బరి పాలు అయితే బాగుంటుందని తనకు చెప్పినప్పుడు ఓకే అని తను అదే ప్రిపేర్ చేసింది. వాళ్ళు కర్రీ కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా స్వీట్గా తింటేనే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఇలా చేసుకున్నాము. ఆపంని ఈ విధంగా పెట్టేసుకొని అందులో కొబ్బరి పాలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా దొరుకుతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ తింటారు. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే ఒక మూవీకి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మూవీ వచ్చేసి 11 o'clockకి స్టార్ట్ అయితే మేము 11:20కి బయలుదేరాము. మేము లోపలికి వెళ్ళే లోపే మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ వచ్చేసి మేము తమిళ్లో చూడడానికి వెళ్ళాము. అదేంటి నీకు తమిళ్ రాదు కదా అంటే నాకు రాదు కానీ వీళ్ళందరికీ వచ్చానమాట. ఇంకా వీళ్ళ కోసం నేను ఎందుకు వదిలేసుకోవాలని చెప్పేసి నేను కూడా మూవీకి వెళ్ళాను. అండ్ మూవీ నేమ్ వచ్చేసి కూలీ అన్నమాట. రీసెంట్గా రిలీజ్ అయింది కదా, ఆ మూవీకి వెళ్ళాము.
మూవీ అయితే నాకు అంతగా అర్థం కాలేదు కానీ పక్క నుంచి మా హస్బెండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ మూవీలో నాగార్జున అండ్ కొందరు ఫేమస్ యాక్టర్స్ అందరూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే మూవీ చూసేసి బయటికి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి మేము ఆల్మోస్ట్ మూవీ 3 o'clock అయిపోతే 4 o'clock వరకు ఫుడ్ ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చి గంట సేపు పడుకొని తర్వాత లేసాక ఇలా యూనో ఆడుకున్నాము. ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఇంకా బయటికి అయితే మేము ఆల్మోస్ట్ 10:40కి వచ్చాము బయటికి. చూస్తున్నారు కదా ఇలా డేట్స్ ఫామ్లో కొంచెంసేపు ఎంజాయ్ చేసాం మేము. నాకైతే ఈ డేట్స్ని ఎల్లో కలర్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవడం ఇదే సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం అయితే నేను గుడిలో వాళ్ళు పెట్టినప్పుడు తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైం నేను చెట్టు మీదకి తెంపుకొని తీసుకోవడము. ఎప్పుడూ దగ్గర నుంచి చూడడమే కానీ ఇలా తెంపుకొని వాటిని ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే మేము ఎల్లో కలర్లో ఉంటాయి కదా, తీయగా ఉంటాయా లేదా అనుకొని టేస్ట్ చేసాం కానీ చాలా చేదుగా ఉన్నాయి. యాక్చువల్లీ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఎల్లో కలర్లో కూడా బాగుంటాయేమో అనుకున్నాము. అండ్ ఇక్కడైతే మేము పార్క్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము పార్క్ వచ్చే వరకు ఎంతసేపు అయింది తెలుసా? ఆల్మోస్ట్ మార్నింగ్ 2 o'clock అన్నమాట. ఈ 2 o'clockకి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నార్మల్గా ఇక్కడ పార్క్స్లో అసలు ప్లేసే ఉండదు అటు ఇటు తిరగడానికి, అంతమంది జనాలు వస్తారన్నమాట. ఇంకా బీచ్ దగ్గర కాబట్టి ఈ కంట్రీలో చాలామంది చేపలు వేసుకొని బీచ్లోనే కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసి ఇక్కడే ఉంటారన్నమాట. మేము వెళ్ళిన టైం వచ్చేసి 2 o'clock కాబట్టి ఎవ్వరూ లేరు. మేమైతే చిన్నప్పటి రోజులన్నీ గుర్తు తెచ్చుకొని చాలా గేమ్స్ ఆడుకున్నాము. నేనైతే సీసా ఆడుకున్నాను, జారుడు బండు కూడా జారాము. మేము చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్న గేమ్స్ అన్నీ ఇక్కడే ఆడుకున్నాము. ఉయ్యాల ఆడుకున్నాము. ఇంకా మేము వాటర్లో కూడా ఇక్కడ బీచ్లో వాటర్లో కూడా దిగి చాలా వరకు ఎంజాయ్ చేసాము. అయితే నైట్ అయిపోయింది కదా, అసలు అంటే మార్నింగ్ అయిపోయే వరకు వీడియో తీయడానికి రాలేదు. మొత్తం చీకటిగా వచ్చింది. ఇంకా అంతకన్నా ముందు మేము తీసిన వీడియోలు ఉంటాయి కదా, అవైతే పోస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రోజు అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే కృష్ణాష్టమి కాబట్టి ఇంకా చాలా తొందరగా వచ్చేసాము. ఇంకా మేమైతే రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకోసం నేనైతే ఆపంని నేర్చుకొని ఒకరోజు పోస్ట్ చేస్తాను కూడా. మీరు నా కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.